శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మనకి 18 పురాణాలు ఉన్నాయి, వాటికి ఉపపురాణాలు ఉన్నాయి. అందులో ఏదైనా సందేహం కలిగిందనుకోండి, ఏం చేస్తారు? ఏముందండి, ఆ పుస్తకాలన్నీ తీసి చూస్తాం. ఎక్కడ ఏది ఉందో అన్ని పుస్తకాలు, ఇవన్నీ కలిపి సుమారుగా 100 పుస్తకాల పైన ఉంటాయి. ఎక్కడ వెతుకుతారు, ఎలా వెతుకుతారు ఆలోచించండి. ఏముందండి, కంప్యూటర్లో సెర్చ్ చేస్తాం. ఎక్కడ చేస్తారు? తెలుగులో ఇన్ని పురాణాలు ఎక్కడున్నాయి, సెర్చబుల్గా ఎక్కడున్నాయి? మీకు ఏదైనా సందేహం వస్తే ఒకే ఒక్క కంప్యూటర్లో ఉన్నాయి. ఆ కంప్యూటరే బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గారు. వారి బ్రెయిన్ కంప్యూటర్లో 18 పురాణాలు, ఉపపురాణాలు అవన్నీ 3 భాషల్లో, తెలుగు, సంస్కృతం, హిందీలో ఫీడ్ చేసేసి ఉన్నాయి. మీరు ఏ పురాణం గురించి ఏ ప్రశ్న ఇన్పుట్గా ఇచ్చినా వెంటనే మీరు కోరుకున్న ఈ 3 భాషల్లో ఏదో ఒక భాషలో అవుట్పుట్ వచ్చేస్తుంది. మనం పురాణాల్లో ఏ కథ చూసినా సరే, నైమిషారణ్యమున సూత మహర్షి సౌనకాది ఋషులతో ఈ విధంగా చెప్పాను అని ఉంటుంది కదా. వద్దిపత్తి పద్మాకర్ గారు మన కాలానికి సూత మహర్షి. 18 పురాణాల పైన ఎన్ని వేల ప్రవచనాలు చేస్తుంటారో ఇప్పటికీ. దాంతోపాటు 3 భాషల్లో ఎంఏ, అలాగే 3 భాషల్లో అవధానం, అవన్నీ చేసిన మహాసహస్రావధాని వారు. నేను గతంలో USA శాంటాక్లారా వెళ్ళినప్పుడు ఒకసారి ఒక సోదరి ఇంట్లో వారిని కలిశా. వారు ఆ ఇంట్లో దిగారు. ఆ సోదరి నన్ను భోజనానికి పిలిచారు. ఆ విధంగా వారిని కలిసే అదృష్టం కలిగింది. అబ్బో, ఏ పురాణంలో ఏ మూల నుంచి ఏ సందేహం అడిగినా మిల్లీ సెకండ్స్లో వారి దగ్గర నుంచి సమాధానం వచ్చేస్తుంది. అంటే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందో ఆ రోజు. అలాగే సాహిత్యం, వారికి తిక్కన గారంటే అపారమైన ప్రీతి. ఆ రోజు రాత్రి భోజనం సమయంలో విరాట పర్వం పద్యాలు చదివి చక్కగా వినిపించి మనస్సుకి విందు చేశారు. వారు సూత పౌరాణికులైతే ఇల్లూరు వారికి నైమిషారణ్యం. అక్కడే ప్రణవపీఠం అని ఒక ఆశ్రమం పెట్టి జనాలని పౌరాణిక మార్గంలో నడిపిస్తున్నారు. అలాగే వాళ్ళ శిష్యులందరి చేత గుడి బడి అని ఒక అద్భుతమైన కార్యక్రమం చేయిస్తున్నారు. వాళ్ళు మారుమూల ఆలయాలకు వెళ్ళి అక్కడ ఆలయం మొత్తాన్ని శుభ్రం చేసి, విగ్రహాలన్నీ శుభ్రం చేసి, ఆలయంలో ఉన్న పాత్రలు, మకర తోరణాలు అవన్నీ చక్కగా కడిగి అక్కడే సాయంత్రం కూర్చుని సత్సంగం చేసుకుని ప్రసాదం తిని అప్పుడు ఇంటికి వెళ్తూ ఉంటారు. చూడండి, సామాన్యంగా వీకెండ్స్ అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి అదేదో ఎంజాయ్మెంట్ అనుకుని ఏ పబ్బుల్లోనూ గడుపుతూ ఉంటారు. అలా కాకుండా వేల మందిని ఇహానికి పరానికి పనికొచ్చే పని గుడి బడి ద్వారా చేయిస్తున్నారు. ఎంత ఆనందదాయకమైన విషయం అది. ఇంతకీ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే, వద్దిపత్తి పద్మాకర్ గారు 1 జనవరి 1966 జన్మించారు. ఈరోజు వారి జన్మదినం. మన ఛానల్ కుటుంబ సభ్యులందరి తరఫున నేను, సుశీల, వారికి వారి శ్రీమతికి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అమ్మవారి దయవల్ల వారు ఆయురారోగ్య ఐశ్వర్య సుఖశాంతులతో ఇలాంటి పుట్టినరోజులు మనిన్ని జరుపుకుని మనలాంటి ఎన్నో లక్షల మందిని సన్మార్గంలో నడిపించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.